రవాణా శాఖలో లంచాలు తీసుకుంటూ భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టిన మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ అవినీతి నిరోధక విభాగానికి చిక్కారు. తనిఖీల్లో బయటపడిన ఆస్తులు చూసి అధికారులే నిర్ఘాంతపోయారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఏసీబీ మాత్రం డాక్యుమెంట్లలో ఉన్న విలువ ఆధారంగా కేవలం 12.72 కోట్లు అని పేర్కొంది. కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్లు 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసింది. అక్రమార్జనను వ్యాపారంలో పెట్టడం ద్వారా కిషన్ నాయక్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లుగా తేలింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలైన డీటీసీ స్థాయికి ఆయన కెరీర్ ఎదిగినట్లే ఆయన ఆస్తులు కూడా అంతకంతకు పెరిగాయని అంటున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ సెంట్రల్ జోన్ అధికారులు ఏకకాలంలో సంగారెడ్డి, నిజామాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ లో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి బోయిన్పల్లిలోని కిషన్ ఇంటితో పాటు మహబూబ్ నగర్ లోని కార్యాలయం, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు గుర్తించామన్నారు.